ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ పిల్లర్ చూసారా, సేమ్ రామప్ప 1000 పిల్లర్ దగ్గర ఉన్నట్టే ఉంది. సేమ్ ఇది చూడండి ఎంత బాగుంది. చైన్ లాగా ఎక్కేసి పెట్టారు. ఈ పోల్కి ఒక చైన్ లాగా ఎక్కారు. దీంట్లో నుంచి కనబడితే ఇంకా అక్కడ ఒకటి స్ట్రైట్ గా నా వేలు కనబడే దగ్గర ఇంకో గుడి ఉన్నది, అక్కడ కూడా వేసుకోవద్దా. ఒక్కొక్క డిజైన్ చక్రం ఉంది పైన. కానీ మనోళ్ళు నమ్మకం పోవద్దని చెప్పి దీపాలు మాత్రం పెడతారు. అందులో ఏ దేవుడు ఉన్నాడో మనకు ఐడియా లేదు. కాకపోతే నేను అప్పటి నుంచి చెప్పుడు మర్చిపోయినా, ప్రతి పిల్లర్ కు ఇక్కడ హోల్స్ అయితే ఉన్నాయి. లోపల మంచి ఖాళీ ప్లేస్ ఉంది. నందిని మొత్తానికి లేకుండా చేసారు. ఎంత పెద్ద నంది ఉండేదో ఒకసారి మీరు ఊహించుకుంటే అర్థమవుతుంది. ఒక గుడిలో చిమ్మ చీకటి ఉన్నా మనకు దేవుడు మాత్రం ఎంత ప్రకాశవంతంగా కనబడతాడో ఒకసారి చూడండి. ఆ గర్భగుడికి ఎదురుగా చూసుకుంటున్నైతే క్వైట్ ఎగ్జాక్ట్లీ ఆ గర్భగుడికి ఎదురుగా మనకు అక్కడ ఒక గుడి కనబడుతుంది. ఆ గుడికి ఇంత పెద్ద గుడి కాదు కానీ అది కూడా హైట్లోనే ఉన్నది. దీనికి ఎగ్జాక్ట్లీ స్ట్రైట్ ఆపోజిట్లు ఉన్నది. ఒకసారి అక్కడికి పోయి చూద్దాం. దానికి ఒక 9 నుంచి 11 పిల్లర్లు దాకా ఉన్నాయి. ఒకసారి అక్కడికి పోయి చూద్దాం. మేము ఏం గుడి అని చెప్పి అనుకుంటున్నాం. ఖమ్మంపల్లి విలేజ్లో ఉన్న గుడి, శివుని గుడి. రాజులు ఆ కాలంలో శివునికి పూజలు చేసుకోవడానికి ఈ గుడి అయితే కట్టించారు అని చెప్పి పూర్వీకులు చెప్తూ ఉంటారు. ఇక్కడ చూపెట్టి ఎంత పెద్దగా కనబడుతుంది గుడి. మళ్ళీ సేమ్ అట్లాగే ఆ గుడికి క్వైట్ ఆపోజిట్లోనే ఇంకో గుడి ఉంది. ఇప్పుడు మనం అయితే అక్కడికి పోతున్నాం. అక్కడ ఏముందో ఒకసారి చూద్దాం. ఆ గుడి పైననే ఎగ్జాక్ట్లీ ఒక రావి చెట్టు లాంటిది కనబడుతుంది. మళ్ళీ దానిపైన ఇంకో వేప చెట్టు ఉన్నది. ఒకసారి అక్కడికి పోయి చూద్దాం. గుడి చుట్టూ దున్నారు. ఇక్కడ లాగా ప్లాంటేషన్ చేస్తారు కావచ్చు మేబీ. ఇక్కడ చిన్నగా సింహదారం లాగా చిన్న అటు ఇటు రాజద్వారం లాగా చిన్నగా కట్టారు ఇక్కడ. సేమ్ ఆ గుడికి కట్టినట్టే. ఇక్కడ చూసుకుంటే ఎక్కడెక్కడ పిల్లర్లు. దీన్ని కూడా ధ్వంసం చేశారు. దీని మీద చూసుకుంటే ఎంత పెద్ద చెట్టు మలిసిందో చూడండి. గుడి మీదే వేప చెట్టు ఇది కాదు. వేప చెట్టు కాదు, ఇది వేప చెట్టు కూడా కాదు. ఇక్కడ చూడండి ఆ గుళ్ళో కంటే ఇక్కడ మొత్తం ఇగో ఈ పిల్లర్ల మీద శివలింగం కానీ, పూజ చేసేది కానీ, నంది బొమ్మ, నంది మాత్రం మస్తు గీసారు. పక్కపండి చిలుకలు ఇక్కడ చూసుకున్నట్టుగా అయితే ఇంకా మంచిగా గీసారు. ఇక్కడ మొత్తం పిల్లర్, ఆ పిల్లలకి పిల్లర్ చాలా పెద్దగా ఉంది. ప్రతి పిల్లర్ పైన డిఫరెంట్ బొమ్మలు ఉన్నాయి. దీని మీద మొత్తం ఇగో ఏనుగు బొమ్మలు, ఏనుగు మీద ఒక ఇద్దరు స్వారీ చేసినట్టు. ఇక్కడ ముందట అది ఇట్లా చూసుకుంటే ఇది ఏనుగా గుర్రమా అది అర్థమవుతలేదు. ఇది డిఫరెంట్గా ఉంది, చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది. దీని మీద ఇగో ఇట్లా మొత్తం గుర్రం మీద ఇది నంది మీద పోయినట్టు స్వారీ చేసినట్టు, నాట్యం చేసినట్టు అనుకున్న దానికంటే మంచిగా ఉన్నది. ఇంకా మేము చిన్నగా ఉంటుంది కావచ్చు అనుకున్నాం కానీ ఇంకా పెద్ద పిల్లర్లతోని మంచిగా నీట్గా ఉంది. ఇక్కడ ఉన్న డిజైన్లు కానీ ఏదైనా ఇక్కడంతా వెరైటీ డిజైన్లు వేసారు దానికన్నా. ఇక్కడ చూసుకుంటే ఒక పెద్ద చెట్టు, గుడి కరెక్ట్ గుడి సెంటర్ పాయింట్లో ఇక్కడ ఊలిపోయిన కానీ పెద్ద చెట్టు మలిసింది. అది చూసుకుంటే అక్కడ గుడి మీదనే కరెక్ట్ గుడి మీద గోపురం మీద గర్భగుడి పైన పెద్ద గర్భగుడి పైన ఒకటి పెద్దది చెట్టు ఉన్నది. ఆ చెట్టు కూడా మొత్తం ఇక బండ లోపలికి వెళ్ళి వచ్చింది. ఈ గుడి చుట్టుపక్కల కూడా మంచి మంచి విగ్రహాలు చెక్కారు. ఈ డిజైన్ చూడండి. ఇది మొత్తం వినాయకుడే కానీ మొహం కనబడకుండా చేశారు. వినాయకుడు ఈ బొజ్జ మంచిగా చెక్కారు నీట్గా. కాకపోతే దీనిపైన తెల్లటి వర్షం వలన ఏదో ఫామ్ అయింది, అందుకే ఇట్లా అయింది. ఇటు సైడ్ ఉన్నది మొత్తం కవర్ అయిపోయింది అందుకే. అండ్ ఇక్కడికి వస్తే మాత్రం మన రామప్ప కిల్లాలో మనం ఇట్లా మన చిన్న పుల్ల పెడితే ఎట్లా వస్తుందో అట్లాంటి డిజైన్ చేశారు. కానీ ఇవి అదే మాదిరిగా అయితే ఇట్లా మళ్ళీ గర్భగుడికి చుట్టుపక్కల మొత్తం మంచి దేవుళ్ళు అయితే చెక్కారు. ఇక్కడ ఒక గోపురం, గర్భగుడి, ఇది గర్భగుడి గోపురం. అండ్ ఇక్కడ ఈ దేవుడు చూసుకున్నట్టయితే ఇది ఒక బేతాళ దేవుడు ఉన్నట్టున్నది. కాకపోతే మొహం పర్టికులర్గా కనబడట్లేదు కానీ బేతాళ దేవుడే. అటు ఇటు దేవకన్య లాగా ఉన్నారు. అండ్ ఇట్లా చుట్టూ చూసుకుంటే సేమ్ అట్లాంటి దేవుళ్ళే నిర్మించారు. అండ్ ఇక్కడికి వస్తే ఒక దేవునికి 2 ఏనుగులు అయితే అభిషేకం చేస్తాను అక్కడ చూసుకుంటే. అండ్ అక్కడ ఒక ఏనుగు అండ్ ఏనుగు పైన ఇంకొక ఏదో ఉంది సంథింగ్ పులి అనుకుంటా. అండ్ అక్కడ కూడా పులి. అండ్ ఇక్కడ ఒక పులి లాంటిది ఏదో అది అర్థం కావట్లేదు కానీ చుట్టూ ఇట్లనే మొత్తం చుట్టూ ఇట్లనే చెక్కి ఉన్నాయి. గర్భగుడి పైనే ఒక చెట్టు అయితే ఉన్నది. చెట్టు రావి చెట్టు అని చెప్పి నేను అనుకున్నా కానీ రావి చెట్టు కాదు, ఇది మర్రి చెట్టు లాగా ఉన్నది. దాని ఏర్లు మొత్తం గర్భగుడిని చీల్చుకుంటూ ఇట్లా కిందికి దిగినాయి. ఇక్కడికి వచ్చేది చూస్తే చాలా దేవుళ్ళు ఉన్నారు. అందులో ఒక మనకు ఇష్టమైన
కృష్ణుడు పిల్లని గ్రోవి పట్టుకొని ఇక్కడ చూస్తాడు, కాకపోతే తల తీసేసారు. ఇక్కడ మనకు ఆ, చాలా గుళ్ళ దగ్గర చూసుంటాం అట్లాంటి విగ్రహాలు, చాలా పురాతనమైనవి. అవి అందరికీ అవగాహన కల్పించాలని చెప్పి అట్లాంటివి చెప్తారు. అండ్ ఇక్కడికి వచ్చి చూస్తే ఆ, నారాయణుడు అనుకుంటా. అండ్ ఇక్కడ కనబడలేదు, తలలు తీసేసారు. పైన మాత్రం ఇక్కడ ఒక ఏనుగు తలని ఇంకో ఒక జంతువుకు పెట్టారు. సేమ్ అట్లనే మొత్తం చెక్కేసారు. ఇక్కడ మాత్రం కృష్ణుడు ఉండడం మాత్రం అదొక విశేషమే. ఇవి మీకు అర్థమయ్యే ఉంటాయి. ఇవన్నీ మన పూర్వకాలంలో మా అందరికి మనుషులకు అవగాహన కోసం కొన్ని వందల సంవత్సరాల కింద ఉన్నోళ్ళు ఇవన్నీ తెలవాలని చెప్పి ఇట్లాంటివి చెక్కి పెట్టి ఉంచుతారు. రామప్ప దగ్గరికి పోయినప్పుడు నాకు ఒక గైడ్ ఎక్స్ప్లెయిన్ చేసిండు. అదేంటిదంటే అదే విశేషం ఇక్కడ ఉన్నది, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ ముగ్గురు ఉన్నారు. ఇక్కడ చూడండి, ఈ ముగ్గురికి చూసుకుంటే ఇక్కడ ఈ ఈ ఇద్దరిని మూసేస్తే ఇక్కడ ఇద్దరికి కాళ్ళు ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ ఇటొకరిని మూసేస్తే ఇక్కడ మధ్యలో ఆయనకు 2 కాళ్ళు ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇద్దరిని మూసేస్తే ఇక్కడ ఇక్కడ లాస్ట్ వాళ్ళకి 2 కాళ్ళు ఉన్నాయి. మొత్తం 4 కాళ్ళ పైన ముగ్గురిని ఎంత మంచిగా నిర్మించారు. ఇదే విశేషం మనకు అక్కడ రామప్పల మన గైడ్ కూడా సేమ్ ఇదే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అండ్ ఇక్కడ చూసుకుంటే మాత్రం ఇది దేనిపైన సవారీ ఎత్తాడు. అండ్ ఒక ఖడ్గం పట్టుకున్నాడు, శివుని లాగానే ఉన్నాడు, సేమ్ శివుని లాగా ఉన్నాడు. అండ్ ఇదికి ఒక దేవకాన్య నాట్యం చేస్తుంది. ఇవన్నీ పాకురట్టినాయి, సేమ్ అట్లాంటిదే. ఇక్కడ గుర్రం అండ్ ఇది ఏదో తెలియట్లేదు, కానీ ఇదైతే ఒక వారాహి లాగా ఉన్నది. వారాహి పైన సవారీ ఎత్తాడు. అండ్ ఇక్కడ చూసుకుంటే సేమ్ ఈ బయట సైడ్ ఉన్న పిల్లర్లకు మాత్రం కొంచెం డిఫరెంట్గా చెక్కేసారు. ఇటు సైడ్ మాత్రం సేమ్, కాకపోతే ఇటు సైడ్ మాత్రం వేరే ఇటు సైడ్ నుంచి సేమ్ చెక్కారు, కానీ ఇటు సైడ్ ఉన్న డిజైన్లు మాత్రం వేరే చెక్కారు. మళ్ళీ ఇటు బయట నుంచి వచ్చి చూసుకుంటే మాత్రం ఇటు వేరే డిజైన్లు ఉన్నాయి. అండ్ ఇక్కడికి వచ్చి చూసుకుంటే మాత్రం అదిక్కునే అన్ని పాకురట్టి ఏం కనబడుకుంటున్నాయి, కానీ ఈ డిజైన్ మాత్రం సేమ్ మన కడపలకు వేసుకునే డిజైన్ లాగానే ఎగ్జాక్ట్లీ అట్లే ఉన్నది. ఒకటి ఇటుదిక్కు వర్షం ఎక్కువ పడగా ఇది ఖరాబ్ కాకుండా అట్లనే నీట్గా ఉన్నది. మొత్తం ఇక్కడ వచ్చేసి 4, 16, 18 పిల్లర్లు అయితే ఇక్కడ మనకు కనబడుతున్నాయి. సరిగ్గా చూడు, అంతకుముందు అక్కడ మీద మొత్తం డిజైన్లతో ఉండే, కాకపోతే ఇక్కడ డిజైన్ లేదు, ఏం లేదు, ప్లేన్గా ఓన్లీ బండలు పెట్టడం జరిగింది. ఇక్కడ ఓన్లీ బండలే పెట్టారు, కాకపోతే మధ్యలోకి చెట్లు మాత్రం ఘోరంగా వస్తున్నాయి. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మీద ఉన్న గోపురం మాత్రం ఇది కనబడకుండా ఉంది. దీనికి అసలు ఏమైంది అన్నది తెలియదు. దీనికి ఇటు సైడ్ చూసుకుంటే 2 పిల్లర్లు, ఇటు సైడ్ పిల్లర్ కింద పడి ఉన్నాయి. పిల్లర్ కానీ ఇక్కడ 2 రూములు ఖాళీగా ఉన్నాయి, మొత్తం కూలిపోయిన రూములు ఇవి. ఇటు సైడ్ ఏమో 2 ఇటు ఉన్నాయి రూములు. ఇగో చూడండి, ఇక్కడ రూమ్ ఉంది, ఇక్కడ రూమ్ ఉంది. దీని మీద బండ లేదు, కాకపోతే ఇళ్ళకి చెట్టే మొలిసి వచ్చింది, మొత్తం ఏరు దుబ్బేసినట్టు అది కింద పడిపోయినట్టుంది. ఇటు సైడ్ మంచిగానే ఉంది. ఇవి తీసుకొస్తే ఇక్కడ దానికి ఉన్న చక్రం, ఇక్కడ గర్భగుడి మధ్యలో ఉండే చక్రం, ఇది మన మెయిన్ సెంటర్ రూమ్లో ఉండేది, ఇక్కడ విరిగిపోయి పడి ఉన్నది. మనం గుడి బయట గుడి చుట్టుపక్కల చూసినాం కదా, ఇప్పుడు గర్భగుడి లోపల ఎట్లా ఉంది, లోపల ఏ దేవుడు ఉంది అన్నది చూద్దాం. సరే రండి. ఇక్కడ చూసుకున్నట్టయితే సేమ్ మన సేమ్ కిటికీ లాగానే, సేమ్ ఇట్లా మన బండల్ని ఎక్కి కిటికీ లాగానే దించారు, మన గ్లాస్ ఫిట్టింగ్ చేసుకుంటట్టు. అప్పుడు ఇక్కడ ఉన్న పిల్లర్లకు కానీ ఏదైనా ప్రతి ఒక్కదానికి చైన్ లాగా ఎంత మంచిగా కనబడుతుందండి. చైన్లు సేమ్ చైన్లు. ఇప్పుడే మనం గర్భగుడి లోపలికి పోదాం. గర్భగుడి లోపల మీద చూసుకుంటే గోపురం మీద అది విరిగిపోయింది, అది గబ్బిలాలు తిరుగుతాయి. అందులో విసురుకర్ర పట్టుకొని ఊపినట్టు, జగ్గు పట్టుకొని శూలం పట్టుకొని ఉన్నట్టు ఇక్కడ ఎక్కడ చూసినా కానీ సేమ్ ఇక్కడ సేమ్ ఉన్నాయి బొమ్మలు. లోపల చూసుకుంటే సేమ్ శివలింగం, కాకపోతే హైట్ పెద్ద ఉంది, ఇంకా అందుకుండా నుంచి చూస్తాను అది లేచింది అగో. కానీ లోపల మాత్రం ఎటువంటి లైటింగ్ లేకున్నా కరెక్ట్ శివుని మీద ప్రాపర్ లైటింగ్ వాడతాను, ఖచ్చితంగా లైటింగ్ మాత్రం అక్కడ చూసినా ఇక్కడ చూసినా అని. కాకపోతే దాని ఫేస్ మాత్రం అది ఆ గుడికేమో ఇటు ఫేసింగ్ ఉన్నది, ఈ గుడికి ఇటు సైడ్ ఫేసింగ్. పిల్లర్ మీద ఉన్న బొమ్మలు అయితే మరీ అద్భుతం. ఇది ఎంత బాగా దించారు, డిజైన్ చూడండి.
ఇక్కడ ఉన్న ఒక్కొక్క పిల్లర్కి ఒక్కొక్క బొమ్మలు, అది వెరైటీగా, అది అన్ని పిల్లర్లు ఈ వీడియోలో కవర్ చేయలేకపోతున్నాం. కానీ నడుచుకుంటూ పోతా అంటే నాకు తొవ్వలు ఒకటి కనబడ్డది. ఇది ఏంటంటే నాట్యం చేసినట్టు ఒక శిల్పం ఉన్నది. ఆ శిల్పానికి తల లేదు కానీ దీన్ని తొవ్వలో వాడేసారు. అందరు దీన్ని దొక్కుకుంటూనే పోతారు. చూడండి మొత్తం తొవ్వలనే ఉన్నది, ఇది ఎగ్జాక్ట్లీ తొవ్వలనేది ఇది. ఆ గుడికి ఈ గుడికి మధ్యలో ఒక దేవుడి విగ్రహం అవుతున్నది. దేవుడు చేతిలో ఒక జగ్గు ఉన్నది, ఒక ఖడ్గం ఉన్నది, 4 చేతులు ఉన్నాయి. కాకపోతే మొహం అయితే కనబడకుండా చేశారు. ఆ గుడికి ముందట మొత్తం పరబండలు అయితే ఇట్లున్నాయి. సరే ఆ రాజుల కాలంలో ఈ గుడులు కట్టి ఓపెన్ చేసినప్పుడు, ఈ గుడులు కట్టి మొత్తం అందరు రాజులందరూ వచ్చి దీన్ని ఓపెనింగ్ చేసిన రోజు అది ఒకసారి ఊహించుకుంటేనే మీరు అది ఏ రేంజ్కి ఉంటుందో మీకే అర్థం కావాలి. సో ఇదన్నమాట ఈరోజు మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పి నేను అనుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఇట్లాంటి వీడియోలు ఇంకా చాలా ఉన్నాయి, మస్తు గుళ్ళు ఉన్నాయి. ఆ గుళ్ళన్నీ మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపెడతా. కొంచెం మీ నుంచి మాకు ఎంకరేజ్మెంట్ కావాలి. మీరు లైక్తోనే ఎంకరేజ్మెంట్ ఉంటుంది.